కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, కర్ణాటక రాజకీయాలు మరొకసారి ఆసక్తికరంగా మారాయనే చెప్పుకోవాలి. సీఎం అంశం అనేది గత కొన్ని నెలలుగా కూడా కర్ణాటకలో మార్పు అంశం అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పటికే ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సమయంలోనే దాదాపు పార్టీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేందుకు 10 రోజుల సమయం కూడా పట్టింది. ఆ సమయంలోనే కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డికే శివకుమార్ తానే సీఎం గా ఉండాలని పట్టుబట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెట్టడం, ఈ సమయంలో కూడా తీవ్రమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ పెద్దలు డికే శివకుమార్ ని బుజ్జగించి అతనికి కొన్ని హామీలు ఇవ్వడంతో కూడా సిద్ధరామయ్యకి సీఎం గా అయ్యారు. అయితే 2.5 ఏళ్ళు, గత నవంబర్ కి 2.5 ఏళ్ళు పూర్తవడంతో ఈ మళ్ళీ పవర్ షేరింగ్ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఆ సమయంలోనే 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య చేశారు కాబట్టి ఈ తర్వాత 2.5 ఏళ్ళు తాను సీఎం గా ఉండాలనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ సమయంలోనే తన ఎవరైతే ఎమ్మెల్యేల మద్దతు ఉందనే విషయాన్ని కూడా ఆయన అధిష్టానానికి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలోనే మరోసారి ఈ అంశం అనేది తెర మీదకి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ కూడా సిద్ధరామయ్యను ఇద్దరిని కూడా సంప్రదించడంతో సిద్ధరామయ్య ఖచ్చితంగా నేను సీఎం గా ఈ 5 ఏళ్ళు చేయాలని చెప్పి తనకు ఈ 5 ఏళ్ళు ఆఖరి రాజకీయం అని, తదుపరి నేను రాజకీయాల్లో ఉండే అవకాశం ఉండదని చెప్పి చెప్పుకోరావడము, అట్లాగే సుదీర్ఘ కాలం పాటు కూడా కర్ణాటకలో ఎక్కువ కాలం సీఎం గా చేసిన వ్యక్తి కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే తనకు ఒక పేరు ఉంటుందనేది ఇక పలు అంశాలను తీసుకురావడంతో కూడా, అట్లాగే 5 రాష్ట్రాల రాజకీయ ఎన్నికలు ఉండడంతో కూడా ఇరువురు నేతల్ని బుజ్జగించడం, ఆ తర్వాత ఇరు నేతలు చిన్నపాటి మాటల యుద్ధం కూడా జరుగుతుండడంతో వారు ఇరువురు ఏకంగా ఉన్నారు అని చెప్పి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం చెప్పడంతో ఆ సమయంలోనే ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లకు అటెండ్ అవడము, మేమిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాజాగా ఈ ఎన్నికలు ముగియడంతో మరోసారి ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లడంతో ఇవాళ ఈ అంశం మీద చర్చించే అవకాశం ఉంది. ఈ సీఎం అంశమే ప్రధానంగా చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారని చెప్పి కర్ణాటకలో మొత్తం కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణ, రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయం కోసం వెళ్ళామనేది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనపడుతుంది. ఈ రోజుతో ఈ సీఎం అంశం అనేది తెరపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.